హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే మనకి యంత్రా ఇండియా లిమిటెడ్ అనమాట. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎంటర్ప్రైజ్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించి ట్రేడ్ అప్రెంటిస్ అట్ ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ 59th బ్యాచ్ ఏదైతే ఉన్నాయో అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ మనకి ఈ రోజే స్టార్ట్ అవుతున్నది అనమాట. అంటే 1st February 2026 ఇంకా 3rd March వరకు మనకి టైం అయితే ఉన్నది అనమాట. ప్లస్ టోటల్గా మనకి 3917 వేకెన్సీస్ ఉన్నాయి. వాటిలో ఏంటంటే ఐటీఐ చేసిన వాళ్ళకి ఒక 2800 ఉన్నాయి, అంటే 2800 పోస్టులు. అలాగే ఐటీఐ చేయని వాళ్ళ కోసం అంటే మామూలు 10th క్లాస్ వాళ్ళకి ఒక 1136 వేకెన్సీస్ దాకా మనకి ఉన్నాయన్నమాట. ప్లస్ ఆ వేకెన్సీస్ అన్నీ కూడా మనకి వేరియస్ స్టేట్స్లో ఉన్నాయన్నమాట. వేరియస్ ఆ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉన్నాయో మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్కి సంబంధించిన వాటిల్లో అనమాట. ఇక్కడ చూసుకుంటే బీహార్లో ఉన్నాయి, అలాగే మన చండీగఢ్, ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ మధ్యప్రదేశ్, అలాగే ఉత్తరప్రదేశ్లో కూడా ఉన్నాయి, అలాగే మహారాష్ట్రలో కూడా ఉన్నాయి, అలాగే తమిళనాడులో కూడా మనకి ఉన్నాయన్నమాట. అలాగే ఒడిషా స్టేట్లో కూడా కొన్ని వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా చూసుకుంటే మనకి ఇక్కడ ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, అట్లాగే వెస్ట్ బెంగాల్ ఇలాగా దీని ఆ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్లో అయితే మనకి ఒక 1 year పాటు అయితే మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. మీకు ట్రైనింగ్ పీరియడ్లో స్టైపెండ్ కూడా ఇవ్వడం జరుగుతుంది అనమాట, సంవత్సరం పాటు. ఇంకా ఎలిజిబిలిటీ క్రైటీరియాకి సంబంధించి మినిమం అంటే 14 years అయితే ఉండాలి. మ్యాక్సిమం వచ్చేసరికి 35 years అనమాట. అంటే 14 to 35 years అనమాట జనరల్ ఆ యొక్క ట్రేడ్స్కి. ఇంకా కూడా కొన్ని హజార్డస్ ట్రేడ్స్ అయితే కొన్ని ఉంటాయి, అంటే కష్టమైనటువంటి ట్రేడ్స్ ఉంటాయి. వాటికైతే కనుక మినిమం ఏజ్ అనేది 18 అయితే ఉండాలి, మ్యాక్సిమం మన 35 years అనమాట. ఇంకా కూడా ఏజ్ రిలాక్సేషన్స్ అనేది జనరల్గా మనకి అప్లికబుల్ అయితే అవుతాయి అన్నమాట. ఇంకా కూడా మనకి నాన్ ఐటీఐ అంటే ఐటీఐ చేయని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే 10th class పాస్ అయితే సరిపోతుంది అనమాట. అంటే 50%తో 10th కనుక మీరు పాస్ అయ్యి ఉంటే సరిపోతుంది అనమాట. ప్లస్ మీకు 10th class మొత్తం సబ్జెక్ట్స్ మీద 50% అంటే అగ్రిగేట్ మీద వచ్చి సరిపోతుంది. ఇంకా కూడా ఏంటంటే మనకి సైన్స్ అండ్ మ్యాథమెటిక్స్లో ఒక 40 marks 100కి కనుక వస్తే సరిపోతుంది, మీకు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంకా ఐటీఐ వాళ్ళకైతే కనుక ఎన్సీవీటీ లేదంటే ఎస్సీవీటీ నుంచి ఆ యొక్క ట్రేడ్కి సంబంధించిన వాటిల్లో ఐటీఐ పూర్తి చేసుకొని 50% మార్క్స్ వస్తే సరిపోతుంది అనమాట. దాంతోపాటు 10th classలో కూడా మీకు 50% అనేది మినిమం అయితే వచ్చి ఉండాలన్నమాట. దీనికి సంబంధించి ఎటువంటి ఎగ్జామ్ లేదనమాట. మీకు వచ్చినటువంటి మార్క్స్ ఆధారంగా 10th ఐటీఐ వాటిల్లో షార్ట్ లిస్ట్ అయితే చేస్తారు. డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది అనమాట. ఇంకోటి ఏంటంటే ఇంపార్టెంట్ పాయింట్, ఇక్కడ ఇందాక చెప్పిన వాటిల్లో ఏదో ఒక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీకి మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడైతే మీరు ట్రైనింగ్ అయితే తీసుకోవచ్చు అనమాట. ప్లస్ ఇంకా స్టైపెండ్ గురించి చెప్పాలంటే మనకి ఐటీఐ చేసిన వాళ్ళకు ఒక 9600 అయితే ఇస్తారనమాట ఎవ్రీ మంత్, సంవత్సరం పాటు. ఇంకా 10th class వాళ్ళకైతే కనుక మనకి 8200 రూపీస్ ప్రతి నెల అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో తర్వాత అయితే జాబ్ అయితే ఉండదు, కేవలం ఏంటంటే ఎక్స్పీరియన్స్ కోసం ఎవరైతే ఫ్రెషర్స్ ఉన్నారో ఎక్కడ కూడా ట్రైనింగ్ తీసుకోకుండా వాళ్ళు మాత్రం దీనికి అప్లై అయితే చేసుకోవచ్చు. ప్లస్ ఇంకా ఫీజు అయితే ఉన్నదన్నమాట. ఇంకా మనకి ఎస్సీ ఎస్టీ ఉమెన్ పీడబ్ల్యూ క్యాండిడేట్స్కి ఒక 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. ఇంకా మిగతా వాళ్ళకి మేల్ క్యాండిడేట్స్లో యూఆర్ ఓబీసీ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 200 రూపీస్ అయితే మనం ఆన్లైన్లో పే అయితే చేసుకోవచ్చు. ప్లస్ దీని గురించి మీకు ఏదైనా డౌట్స్ ఏదైనా ఉంటే కనుక ఇక్కడ ఫోన్ నెంబర్ ఇచ్చారు, వీళ్ళని కాంటాక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. వర్కింగ్ అవర్స్ డేస్లో 9187463509. ప్లస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇదైతే అఫీషియల్ లింక్ అనమాట. ఇది ఏంటంటే మనకి మొబైల్లో చేసుకునే అవకాశం లేదు, కేవలం ఏంటంటే మీరు కంప్యూటర్ లేదంటే ల్యాప్టాప్లో మాత్రమే చేసుకోవాలి ఈ అప్లికేషన్ ఫామ్ అనేది. ఇంకా చూసుకుంటే కనుక మనకి ఇక్కడ మొదట రిజిస్టర్ అవ్వాలి, తర్వాత లాగిన్ అప్లికేషన్ ఫామ్ సింపుల్గా మనం పెట్టుకోవచ్చు అనమాట. కింద చూసుకుంటే మనకి ఇక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉందన్నమాట. మొదట న్యూ రిజిస్టర్ అయితే తీసుకోవాలి. ప్లస్ ఇక్కడ 10th class సర్టిఫికేట్లో మీ నేమ్ ఎలా ఉందో యాస్టేజ్గా మిస్టేక్స్ లేకుండా ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ లేదంటే హస్బెండ్స్ నేమ్, లేదంటే తర్వాత ఏంటంటే మీ యొక్క మదర్స్ నేమ్, అలాగే మీరు కనుక ఐటీఐ అయితే కనుక ఐటీఐ చేసిన వాళ్ళు కింద ఆప్షన్ తీసుకోవాలి. 10th మీద అప్లై చేస్తామంటే పై ఆప్షన్ మీరు తీసుకోవచ్చు అనమాట, ఎలా అయినా పర్లేదు. ఇంకా చూసుకుంటే ఇక్కడ మీరు ఐటీఐ అయితే కనుక మీరు ఐటీఐ కోర్సు డ్యూరేషన్ అంటే 1 సంవత్సరమా 2 సంవత్సరాలు ఐటీఐ చేశారని అడుగుతున్నది అనమాట. అదే మీరు కనుక నాన్ ఐటీఐ తీసుకుంటే ఆ కాలం అనేది మీకు ఉండదన్నమాట. సో కేటగిరీ, మీ కేటగిరీ యూఆరా, ఎస్సీనా, ఎస్టీనా, ఓబీసీనా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఈ కాలమ్స్ అన్నీ మనం వరుసగా ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ పోవాలి, లేకపోతే మీకు ఎర్రర్ అనేది వస్తుంది అనమాట. సో ఇక్కడ ఏం చూసుకుంటే ఓబీసీ కనుక అయితే కనుక మీరు నాన్ క్రీమీ లేయరా లేకపోతే క్రీమీ లేయరా. క్రీమీ లేయర్ అంటే కనుక మీ యొక్క ఫ్యామిలీ ఇన్కమ్ కనుక సంవత్సరానికి 8 lakhs కన్నా ఎక్కువ ఉంటే క్రీమీ లేయర్, తక్కువ ఉంటే కనుక నాన్ క్రీమీ లేయర్ అనమాట సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అదే కనుక
ఎస్సీ ఎస్టీ ఇస్తే ఆ క్వశ్చన్ అయితే మనకి అడగదు అనమాట. సో మనం దాని ప్రకారం మీ యొక్క ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట ఎలా అయినా. అలాగే పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఉంటే ఎస్పెక్ట్ లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అనమాట. క్యాలెండర్ అయితే ఇచ్చారు, దీని నుంచి మొదట డే మంత్ ఇయర్ అనమాట. 3 వేలుగా సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా చూసుకుంటే నెక్స్ట్ జెండర్ మీరు మేల్ ఆ ఫీమేల్, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత సెండ్ మొబైల్ ఓటీపీ వస్తుంది, వెరిఫై చేయాలి కింద. ఓటీపీ నెంబర్ కింద ఎంటర్ చేయాలన్నమాట. అలాగే ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయాలి, సెండ్ ఓటీపీ అని మీరు క్లిక్ చేస్తే ఈమెయిల్కి ఓటీపీ వస్తుంది. సో ఈ 2 వెరిఫై చేసేసి ఇక్కడ కాలం ఇచ్చారనమాట. ఈ కాలం ఏంటంటే మొబైల్కి వచ్చిన ఓటీపీ కోసం, ఇదైతే ఈమెయిల్కి వచ్చిన ఓటీపీ కోసం అనమాట. ఇంకేంటంటే కింద క్యాప్చర్ ఎంటర్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత ఇక్కడ ఏంటంటే మనం అగ్రీ అనాలి, తర్వాత సబ్మిట్ అయితే చేసుకోవాలి. ప్లస్ నెక్స్ట్ ఇలా వచ్చిందనమాట. ఇక్కడ మనం ఎంటర్ చేసిన వాటిలో ఇప్పటి వరకు ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఎడిట్ ఆప్షన్ ఉందన్నమాట. లేదు పర్ఫెక్ట్గా ఉన్నాయని కన్ఫర్మ్ చేసుకోవాలి. తర్వాత అయితే మీకు ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదన్నమాట. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మన రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ కనపడుతున్నాయి, వీటిని తీసుకొని మనం లాగిన్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇది లాగిన్ ఫామ్ అనమాట. రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ చేసి లాగిన్ అయితే చేయాలి. ప్లస్ నెక్స్ట్ ఏంటంటే మీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఇక్కడ ఐడి ఎంటర్ చేసుకొని మీకు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. ఓల్డ్ పాస్వర్డ్ అనమాట. మీకైతే ఒక మెసేజ్ వచ్చి ఉంటుంది మొబైల్లో, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. ఇక్కడైతే మనం చేంజ్ చేసుకోవాలన్నమాట. ఆ యొక్క న్యూ పాస్వర్డ్ ఇది ప్రాంప్ట్ వచ్చింది మనకి. మినిమం ఒక 8 క్యారెక్టర్స్ అయితే ఉండాలి. ఒక అప్పర్ కేసు, లోయర్ కేసు నెంబర్, ఒక స్పెషల్ క్యారెక్టర్, ఈ విధంగా అనమాట. ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకొని ఇక్కడ 2 టైమ్స్ కన్ఫర్మ్ చేసుకొని సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ ఇక్కడ నెక్స్ట్ ఏంటంటే మనకి ఇక్కడ పోస్టల్ అడ్రస్ అనమాట. కరెంట్ అడ్రస్ ఏదైతే ఉందో, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్, కంప్లీట్ అడ్రస్, మీ అడ్రస్లో నుంచి స్టేట్, అలాగే చూసుకుంటే కనుక డిస్ట్రిక్ట్ అనమాట. మీ అడ్రస్లో నుంచి డిస్ట్రిక్ట్. ఇక్కడ అన్నీ అంటే ఓల్డ్ వస్తున్నాయి, కొత్తది కావాలంటే ఇలా తీసుకుంటే మీరు కొత్త డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవచ్చు. డోర్ నెంబర్తో ఫ్లాట్ నెంబర్ సహా కంప్లీట్ అడ్రస్, తాలూకా, జిల్లా అన్నీ ఉంటాయి. అలాగే పిన్ కోడ్ కూడా ఎంటర్ చేసుకోవాలి. అలాగే కనుక ఇక్కడ పర్మనెంట్ అడ్రస్ ఇది కూడా సేమ్ అయితే ఎస్ పెట్టేస్తే సరిపోతుంది. తర్వాత సబ్మిట్ అయితే చేయాలి. ప్లస్ అవన్నీ ఎంటర్ చేసిన తర్వాత మనకి ఇలా వచ్చిందనమాట. ఇక్కడ ఏంటంటే అప్లై చేయాలన్నా ఎడిట్ చేయాలన్నా ఈ బటన్ తీసుకోవాలన్నమాట. అప్లై అనే బటన్ తీసుకోవాలి. ఫీజు పే చేయడానికి సెకండ్ బటన్ తీసుకోవాలి. లాస్ట్లో అప్లికేషన్ ప్రింట్ తీసుకోవాలంటే థర్డ్ బటన్ మనం తీసుకోవాలన్నమాట. మొదటైతే అప్లై అయితే చేయాలి. ఇక్కడ ఏంటంటే మనకి ఒక 4 ట్యాబ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ మన డీటెయిల్స్, తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, అలాగే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ ఏదైతే ఉందో దానికి ప్రిఫరెన్స్ అనమాట. తర్వాత డిక్లరేషన్ అయితే ఇవ్వాలి. సో ఈ కాలమ్స్ అన్నీ మనం ఆటోమేటిక్గా వచ్చేసినాయి. ఎంటర్ ఆల్రెడీ చేసాం కాబట్టి మీకు కనుక ఆధార్ కార్డు ఉంటే ఇది టిక్ ఆన్ చేయాలన్నమాట. ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేసుకోవాలి. లేదు మీకు కనుక ఎన్రోల్మెంట్ ఐడి ఉంటే కనుక ఇది మీరు క్లిక్ చేసి ఎన్రోల్మెంట్ ఐడి ఇవ్వరన్నమాట. లేదు మీకు అసలు ఆధార్ కార్డు లేకపోతే మీరు కనుక ఎన్రోల్ అయ్యి ఉండకపోతే కనుక ఇదైతే అప్పుడు ఏంటంటే వేరే ఆప్షన్స్ వస్తాయి అన్నమాట. ఏంటంటే ఓటర్ ఐడి, పాస్పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్, ఫోటో ఐడి కార్డ్ ఇష్యూడ్ బై సెంట్రల్ స్టేట్ గవర్నమెంట్ ఏదైనా పర్వాలేదు. అలాగే మనకి నేషనల్ బ్యాంక్ పాస్బుక్ అయినా పర్వాలేదు, అంటే బ్యాంక్ పాస్బుక్ అనమాట. లేదంటే స్టూడెంట్ ఐడి కార్డు ఉంటుంది మీ దగ్గర, ఫోటో ఉన్నటువంటిది ఏదైనా దీంట్లో ఏదో ఒకటి సెలెక్ట్ అయితే చేసుకొని, సపోజ్ ఓటర్ ఐడి అయితేనే దాని నెంబర్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. లేదంటే ఆధార్ కార్డు ఉంటే ఆధార్ కార్డు నెంబర్ ఎంటర్ చేస్తే సరిపోతుంది అనమాట. ఫోటో ఎంటర్ చేయాలి, అప్లోడ్ చేయాలి. అప్లోడ్ అనే బటన్ ఉంది, ఇక్కడికైతే వస్తుంది అనమాట ఫోటో. ఇది ఏంటంటే మనకి రీసెంట్ కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ ఏదైతే ఉందో 3.5 x 3.5 సెంటీమీటర్స్, అంటే 3 months అంటే 3 నెలల లోపు తీసుకున్నటువంటి ఫోటో జేపీజీ ఫార్మేట్ అనమాట. 20 to 70 KB వరకు మిమ్మల్ని అలౌ అయితే చేస్తుంది అనమాట. సిగ్నేచర్ కూడా అంతే అనమాట. ఒక వైట్ పేపర్ మీద బ్లాక్ లేదంటే బ్లూ ఇంక్తో సైన్ చేసుకొని జేపీజీ ఫార్మేట్లో 20 నుంచి 30 KB మధ్య ఇక్కడ బ్రౌజర్ అనాలి, ఫైల్ సెలెక్ట్ చేయాలి, అప్లోడ్ అన్నారు అనమాట. సేవ్ అండ్ కంటిన్యూ అయితే చేసుకోవచ్చు. మీరు ఈ యొక్క జేపీజీ ఫైల్ లేదంటే పీడిఎఫ్ ఫైల్స్ కనుక సైజ్ పెంచుకోవాలన్నా తగ్గించుకోవాలన్నా ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది అనమాట. PI7 ఇమేజ్ టూల్ తీసుకుంటే గూగుల్లో ఇక్కడ మీరు ఫైల్ అప్లోడ్ చేసుకొని మీకు ఎంత సైజు కావాలంటే సైజ్ పెట్టుకొని రెడ్యూస్ చేసుకోవచ్చు, పెంచుకోవాలంటే పెంచుకోవచ్చు, అయితే దాన్ని తగ్గించుకోవచ్చు అనమాట. దాన్ని సేవ్ చేసుకొని ఆ ఫైల్ ఈజీగా మీరు అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఎందుకంటే ఇక్కడ మనం అడుగుతున్నారు కదా, ఇక్కడ ఏంటంటే ఇది ఏంటంటే 20 to 30 అన్నారు, ఇదేమో 20 to 70 అన్నారు. సో దాని ప్రకారం మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్, నేనైతే నాన్ ఐటీ ఇచ్చాను కాబట్టి నాకు 10th క్లాస్ మాత్రమే అడుగుతుంది అనమాట. మీరు కనుక ఎక్స్ఐటీ అయితే కనుక 10th క్లాస్తో పాటు మీరు ఐటీ డీటెయిల్స్ కూడా ఇదే విధంగా ఎంటర్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. బోర్డు అనమాట, అంటే 10th బోర్డు మీరు ఏ బోర్డులో చదువుకున్నారో, సిబిఎస్ఈనా 10th అంటే స్టేట్ బోర్డు ఏంటనేది. ఇంకా కూడా స్కూల్ నేమ్ అనమాట, నేమ్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్, ఇలాగా మనం ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట.
నెక్స్ట్ ఏంటంటే ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. ఏ సంవత్సరంలో 10th క్లాస్ పాస్ అయ్యారా, ఇంకా మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ యొక్క మార్క్ షీట్ నెంబర్ అనమాట. అలాగే 10th క్లాస్ రిజల్ట్ టైప్, మార్క్స్ అయితే మార్క్స్, లేదంటే కనుక CGPA అయితే CGPA, లేదంటే గ్రేడ్ సిస్టమ్ అయితే గ్రేడ్ సిస్టమ్, అది సెలెక్ట్ అయితే చేసుకో. సపోజ్ మార్క్స్ అనుకో, మార్క్స్ అయితే మీకు సైన్స్లో ఎన్ని మార్క్స్ వచ్చాయి ఇక్కడ మెన్షన్ అయితే మనం చేసుకోవాలన్నమాట. సో మ్యాక్సిమం మార్క్స్ ఎంత, సపోజ్ 100 అయితే 100 అనమాట. అలాగే మ్యాథమెటిక్స్లో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత మెన్షన్ అయితే చేయాలన్నమాట. అట్లాగే చూసుకుంటే ఇక్కడ టోటల్ మార్క్స్ అంటే మొత్తం అంటే 6 సబ్జెక్ట్స్ ఉంటాయి కదా, మొత్తం మీద మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, టోటల్ మార్క్స్ ఎంత ఇక్కడ మనం ఎంటర్ అయితే చేయాలన్నమాట. పర్సంటేజ్ అనేది ఇక్కడ మనకి ఆటోమేటిక్గా వస్తుంది ఇలాగనమాట. ఏంటంటే మీకు ITI ఉంటే కనుక మీరు XITI తీసుకుంటే అదే విధంగా అడుగుతుంది అనమాట. ఈ కాలమ్స్ అన్ని ఎంటర్ చేసేసి సేవ్ నెక్స్ట్కి అయితే వెళ్ళొచ్చు. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట. మీరు ఏంటంటే ఇది సెలెక్ట్ చేసుకునే బదులు ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్నారో అది మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనకి తిరుచిరాపల్లి ఉన్నది, మనకి దగ్గరగా ఉన్నది కావాలా, లేదంటే మీకు ఎక్కువ వేకెన్సీ ఉన్నది ఎక్కడైతే ఉన్నాయో, మీరు దేంట్లో ITI చేశారో మీకు ఎక్కడ ట్రైనింగ్ కావాలనుకుంటున్నారో అది చూసుకొని మీరు లాస్ట్లో ఉన్నాయన్నమాట. సపోజ్ మహారాష్ట్ర తీసుకుంటే ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఎలా ఉందన్నమాట. చూసారంటే మీరు నాన్ ITI ఫిట్టర్ అంటే 10th క్లాస్ మీద ఫిట్టర్లో కనుక మీరు ట్రైనింగ్ తీసుకోవాలంటే ఈ ఆప్షన్ తీసుకోవాలన్నమాట. ఈ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ వరంగాన్ తీసుకోవాలన్నమాట. XITI ఫిట్టర్ అంటే కనుక ITI చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం XITI ఫిట్టర్ అనమాట. నాన్ ITI అంటే 10th క్లాస్ వాళ్ళ మీద 10th బేస్ మీద ఆప్షన్ అనమాట. సో దాని ప్రకారం ఏంటంటే మీరు ఎక్కడ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే దాని ఇంపార్టెన్స్ మీరు ఎక్కడ తీసుకోవాలనుకుంటే అది ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇలా వచ్చింది. దాంట్లో ఉన్నటువంటి ట్రేడ్ ఏంటంటే మెకానిస్ట్ అనమాట, అలా వస్తుంది అనమాట. సో దాని ప్రిఫరెన్స్ 1 కావాలంటే దాని ప్రిఫరెన్స్ మొదటి ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నమాట. 7 కంటిన్యూ అయితే చేసుకోవాలి. అట్లాగే ప్లస్ ఇక్కడ ఏంటంటే మనం ఇంకొక ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ తీసుకుంటే దాంట్లో ఉన్నటువంటి నాన్ ITI ట్రేడ్స్ అన్నీ వచ్చాయి. సపోజ్ ఇక్కడ ఫిట్టర్, టర్నర్, మెకానిస్ట్ ఇలాగా ఒక 5 వచ్చాయి అనమాట. వీటిల్లో మీకు మొదటి ప్రిఫరెన్స్ ఫిట్టర్కి కావాలనుకుంటే ఫిట్టర్కి 1 ఇవ్వచ్చు, టర్నర్కి 2 ఇవ్వచ్చు, దీనికి 4 అట్లాగా ఈ అన్నిటి కూడా మీరు ఇలాగ సెలెక్ట్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇందాక దాంట్లో ఒకటే ఉంది మెకానిస్ట్ కాబట్టి ఒకటే ఆప్షన్ వచ్చింది. సో యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని బట్టి మనకు ఉన్నటువంటి ట్రేడ్స్ అవైలబుల్ అని ఇక్కడ మనకి వస్తాయి అన్నమాట. అలాగే ITI వాళ్ళకు కూడాను ఆ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఏవైతే ట్రేడ్స్ అవైలబుల్ ఉన్నాయో అవి వస్తాయి అన్నమాట. అవి మీరు సెలెక్ట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ అప్లోడ్స్ సెక్షన్ అనమాట. ఆధార్ కార్డు కనుక మీరు ఇచ్చి ఉంటే ఆధార్ కార్డు అనమాట. 2 సైడ్స్ కూడా ఒకటే దాంట్లో మీరు JPG కానీ PDF కానీ 200 KB వరకు అలౌ చేస్తారు. 100 KB మనకి మినిమం అనమాట. అట్లాగే చూసుకుని 10th క్లాస్ ఆ యొక్క మార్క్ షీట్ ఇది కూడా అప్లోడ్ చేసుకోవాలి. అలాగే ఇది కూడా PDF కానీ JPG కానీ 200 KB అనమాట. అలాగే కేటగిరీ సర్టిఫికేట్ SC ST OBC NCL వాళ్ళకి ఈ 3 కూడా అప్లోడ్ చేస్తారు. ఇక ఫైల్ సెలెక్ట్ చేసుకుని బ్రౌజ్ అని అప్లోడ్ అన్నది ఇక్కడికైతే వస్తుంది అనమాట. సో నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ మీరు ఇది ఇక్కడ టిక్ ఆన్ చేయాలి. టిక్ ఆన్ చేసి ఫైనల్ సబ్మిట్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ మనకు ఒక అలర్ట్ అయితే వచ్చిందనమాట. ఏంటంటే మన తర్వాత మోడిఫికేషన్ ఆప్షన్ అనేది లేదనమాట. సో ఇక్కడ మనం అప్లోడ్ చేసినటువంటి అన్ని డాక్యుమెంట్స్ అన్ని కాలమ్స్ అన్ని కరెక్ట్గా ఉంటే కనుక మీరు కన్ఫర్మ్ అనాలి, లేదంటే ఎడిట్ కూడా చేసుకోవచ్చు అనమాట బ్యాక్కి వెళ్ళి. ప్లస్ ఇక్కడ ఏంటంటే మన ప్రివ్యూ కనపడుతుంది అనమాట. ఏదైనా మోడిఫికేషన్స్ కావాలంటే ఎడిట్ అనేసి మార్చుకోవచ్చు. ఇంకా లాస్ట్ స్టెప్లో ఫీజు అయితే పే చేసుకోవాలన్నమాట. నాకైతే 236 రూపీస్ వచ్చింది. కొంతమందికి ఏంటంటే SC ST PWD క్యాండిడేట్స్కి అలాగే ఉమెన్ క్యాండిడేట్స్కి 118 రూపీస్ అంటే 100 ప్లస్ GST అనేది అప్లికబుల్ కాబట్టి 118 రూపీస్ వాళ్ళకి వస్తుంది అనమాట. అలాగే మనకి మేల్ క్యాండిడేట్స్లో UR OBC వాళ్ళకైతే 236 వస్తుంది. కన్ఫర్మ్ అనాలి. ఇక్కడ ఏంటంటే సెకండ్ ఆప్షన్ అనమాట, ఆన్లైన్ పేమెంట్ ఆప్షన్ ఉంది బటన్. ఇక్కడ టిక్ ఆన్ చేయాలన్నమాట. టిక్ ఆన్ చేసేసి ఇక్కడ క్లిక్ టు ప్రొసీడ్. ఇక్కడైతే మనకి డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంక్, UPI ఇలా ఉన్నాయన్నమాట. ఏదో ఒక గేట్వే ద్వారా మీరు ఫీజు అయితే పే చేసి ఇందాక చెప్పినటువంటి ఒక డాష్ బోర్డ్లో థర్డ్ ఆప్షన్ ఉంది కదా ప్రింట్ ఆప్షన్, ప్రింట్ తీసుకుంటే సరిపోతుంది. ఎటువంటి ఎగ్జామ్ అయితే లేదు. మీకు వచ్చినటువంటి పర్సంటేజ్ కనుక మీరు ప్రాపర్గా ఎంటర్ చేస్తే షార్ట్ లిస్ట్ అయితే మిమ్మల్ని డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ కోసం అయితే కాల్ చేయడం జరుగుతుంది. మీరు ఏదైతే ఆ యొక్క ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ సెలెక్ట్ చేసుకున్నారో ఆ స్టేట్లో ఆ యొక్క ఫ్యాక్టరీలో సంవత్సరం పాటు మీకు ట్రైనింగ్ అయితే ఇవ్వడం జరుగుతుంది అన్నమాట.